ఇక డీటెయిల్ చూస్తే నిరుపేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసిన కబ్జాకూరులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాన్ని ఇచ్చిందని, కానీ వారు ఆర్థిక పరిస్థితుల వలన ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయారని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేసుకుందామని ఫ్లాట్ వద్దకు వెళ్తే ఆ స్థలాలను కొందరు కబ్జా చేసి దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కబ్జాదారుల నుండి ఫ్లాట్లను రక్షించి లబ్ధిదారులకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈరోజు దర్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్లాట్లు కబ్జా గురవుతా ఉన్నాయి. 2006లో ఇచ్చినటువంటి పట్టా భూమిని వాళ్ళ పరిస్థితి బాగలేక వాళ్ళు ఇల్లు నిర్మించుకునే స్థితిలో ఉండడం వల్ల అక్కడికి పోలేక ఆ ఇల్లు నిర్మించుకోకపోతే కొద్దిమంది కబ్జాదారులు ఆ భూమిని ఒకరి నుంచి ఒకరికి వాళ్ళే అమ్ముకొని ఇలా లక్షల రూపాయలు అర్జిస్తా ఉన్నారు. అసలు పట్టదారులు ఆ భూమి దగ్గరికి పోయేసరికి ఈ భూమి మాయదని దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ దర్పల్లి విలేజ్ లో దాదాపు ఇద్దరు ఒరిజినల్ పట్టాకాయలు పట్టుకొని ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ప్లస్ పోలీస్ స్టేషన్ చుట్టూ, గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకునే నాలుగు ఇలా కరువయ్యారు. ఎందుకంటే ప్లాట్ నంబర్ తో సహా ఉంది, ఒరిజినల్ సర్టిఫికెట్. ఈ ఇద్దరు వసంత, కమ్మరి జయ ఇద్దరు పట్టకాయలు పట్టుకొని తిరిగినా ఎంఆర్ఓ కాంప్లైంట్ చేసినా కనీసం పట్టించుకోవట్లేదు, సర్వే చేయించట్లేదు. ఆమె సర్వేతో సర్వే చేపిస్తాని మాట ఇచ్చి ఈ రోజు కూడా దాదాపు 15 రోజులు అవుతున్నా కనీసం స్పందన లేదు ఎంఆర్ఓ దాంట్లో. మరి ఎవరి పట్ల పూర్తిగా అర్థమవుతా ఉంది. పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి ఈ అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు, ఎందుకు స్పందించట్లేదు అనేది మేము ఎంఆర్ఓ గారిని, గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఇల్లు ఇలా ప్లాట్లకు పోతా ఉంటే అక్కడ ఒక నిర్మాణం చేసుకుందామని పోతా ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి భూక్య, దేవదాసు, రాజేందరు వీళ్ళు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఇలా ప్లాట్ను కబ్జా చేసుకొని వీళ్ళు పెత్తనం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ అంతా ఈ వ్యవస్థలో మరి న్యాయం జరగదా పేదవాళ్లకు అనేది మేము సిపిఎంఎల్ పార్టీగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే పేదలకు ఇచ్చిన ప్లాట్లు పేదలకి దక్కాలి కానీ ఇలా వేరే ఊరికెళ్ళి వచ్చి ఇలా ప్లాట్ ఇక్కడ కబ్జా చేసుకొని కోర్టుల పేరు మీద, ఇలా సర్వేల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పేదలు ఆ రోజు కూటికి లేక, నివాసం లేక ప్రభుత్వం గుర్తించి ప్లాట్ ఇచ్చి పట్టకాయిదాలు ఇచ్చి ఇచ్చినటువంటి పట్టకాయిదాలు ఇలా చెత్త కుక్కలకు కూడా పనికిరకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా చూస్తున్నామంటే మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇకనైనా భూ కబ్జాదారులు మీ ఆగడాలు